గురుగారు ఇప్పుడు అర్థమైంది. అంటే సాధన చేయాలి, అందరికీ కూడా అవకాశం ఉంది అని. అయితే ఈ కాలంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నెట్ మాధ్యమాన రావడం వల్ల అనేక గ్రంథములన్నీ ఇంటర్నెట్‌లో అంటే బయట మాధ్యమాల్లో కూడా లభిస్తున్నాయి. ఎవరికి పడితే వాళ్ళు ఈ మంత్ర రహస్యాలు కానీ, అందరికీ గోప్యంగా ఉంచవలసింది కూడా బయట పెట్టేసి బహిరంగంగా చేయడము. వారికి వారు అవి తీసేసుకొని సాధనల్లో చేసుకొని ఏదైనా ఇబ్బందులకు కూడా లోనయ్యే అవకాశం అంటే ఆ పరిస్థితి కూడా చూస్తున్నాం గురువుగారు. ఇది ఎలాగా అరికట్టాలి అని ఒకటి. ఎందుకు గురువు ముఖతాగానే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి? అంటే గ్రంథాలు కానీ, మంత్రం తీసుకోవాలి. ఆ గురువు యొక్క శక్తి ప్రాముఖ్యత మీరు చెప్పవలసిందిగా ప్రార్థన. ఇక్కడ మనం ఏ సాధన చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, ఏం చేసినా కూడా అన్నిటికీ కూడా గురువు యొక్క మార్గదర్శనంతోనే చెయ్యాలి. గురుముఖతనే ఉపదేశాదుల్ని తీసుకొని మార్గదర్శనాన్ని పొంది చెయ్యాలి అనేది పరమ సిద్ధాంతం. అందుకే భగవంతుడి యొక్క అవతారాలని గనక మనం చూసినట్టయితే స్వయంగా భగవంతుడు శ్రీరామచంద్రుడి రూపంలో అవతరించినప్పుడు భగవంతుడు కూడా ఏం చేశాడు, రాముడు కూడా ఏం చేశాడు అనంటే వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షుల్ని గురువుగా స్వీకరించి వాళ్ళ నుంచి విద్యలను అభ్యసించాడు అనేటటువంటి దాన్ని మనం రామాయణంలో చూస్తాం. అలాగే కృష్ణ పరమాత్మగా భగవంతుడు అవతరించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గర అధ్యయనం చేసినటువంటి విషయాన్ని మనం పురాణంలో చూస్తూ ఉన్నాం. శంకర భగవత్పాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర నుంచి సన్యాస మహావాక్యాది ఉపదేశాలని క్రమ సన్యాసం మహావాక్య ఉపదేశాదులు అన్నిటిని కూడా పొంది ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడు సర్వజ్ఞుడు అయినప్పటికీ తన అవతారాల్లో ఇలా ఎందుకు చేస్తున్నాడు అనంటే మనందరికీ తెలియజేస్తున్నాడు. యద్యపి భగవంతుడి గురువు యొక్క అవసరం లేదు, ఆయనే అందరికీ గురువు, జగద్గురువు. కాబట్టి మనం ఆ భగవంతుడి యొక్క అష్టోత్తరాలను చూస్తే అన్నింటిలోనూ జగద్గురువు అని నామం ఉంటుంది. కృష్ణం వందే జగద్గురు, కృష్ణ పరమాత్మ. రామాష్టోత్రంలో జగద్గురవే నమః అని నామం ఉంటుంది. శివాష్టోత్రంలో జగద్గురవే నమః అని నామం ఉంటుంది. కాబట్టి సమస్త జగత్తుకి ఆది గురువు భగవంతుడే. ఆ భగవంతుడిని మనం నారాయణుడు అంటామో, శివుడు అంటామో, దేవి అంటామో, ఆ పేర్లన్నీ అవన్నీ వేరు. ఆ పేర్లు అవన్నీ వేరైనా కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడికి ఈ నామములు ఈ రూపములు అన్నీ కూడా. కాబట్టి అందరికీ కూడా గురువు భగవంతుడు. అటువంటి భగవంతుడు కూడా అవతరించినప్పుడు మాత్రం, ఒక మనిషిగా అవతరించినప్పుడు మాత్రం గురువుని ఆశ్రయించి గురువు మూలకంగా అధ్యయన లీలలన్నింటినీ భగవంతుడు చూపించాడు. ఎందుకు అలా భగవంతుడు చేశాడు అనంటే భగవద్గీతలోనే భగవంతుడు చెప్పాడు, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని. అంటే భగవంతుడే అలా చేశాడు. భగవంతుడికి అవసరం ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ భగవంతుడు అలా చేసినప్పుడు మనం ఏం చేస్తామనంటే భగవంతుడే అలా చేశాడు కాబట్టి ఇంకా మన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా గురువుని ఆశ్రయించి గురుముఖతః అధ్యయనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం భగవంతుడు అలా చేశాడు. దీన్నే లోక సంగ్రహం అని అంటారు శాస్త్రంలో. కాబట్టి భగవంతుడు తప్పకుండా అందరూ కూడా గురుముఖతః అధ్యయనం చెయ్యాలి అనే విషయాన్ని స్పష్టంగా తన అవతారాల్లో తన ఆచరణ మూలకంగా చెప్పి ఉన్నాడు. అదేవిధంగా తన వచనంలోనూ భగవంతుడు స్పష్టంగా గీతలో చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శినః. అలాగే ఉపనిషత్తులు కూడా స్పష్టంగా చెప్తున్నాయి, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే అక్కడ బ్రహ్మతత్వం గురించి చెప్పుండొచ్చు, కానీ బ్రహ్మతత్వం విషయమే అలా ఉన్నప్పుడు ఇంకా అన్ని విషయాలని గురించి గురువుని ఆశ్రయించాలనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గురుముఖతః అన్నిటినీ అధ్యయనం చేయాలి అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు గురుముఖతఃనే చెయ్యాలి? నాకు ఆ సామర్థ్యం ఉంది, సామర్థ్యం లేనివాడు కావాలంటే గురుముఖతః అధ్యయనం చేస్తాడు. సామర్థ్యం బాగా బుద్ధిశాలి అయినటువంటి వాడు గురువుని ఎందుకు ఆశ్రయించడం? వాడికే అన్నీ తెలుసుకోగలిగే సామర్థ్యం ఉంది. ఒక పుస్తకాన్ని పెట్టుకొని అధ్యయనం చేయడం మొదలెట్టాడు అని అంటే అన్నీ వాడికే తెలిసిపోతాయి, అంత సామర్థ్యం ఉంది. ఇది ఎందుకు చెప్పారు, ఏది ఎందుకు చెప్పారు అనే దాన్ని తెలుసుకునే బుద్ధిశక్తి ఉన్నప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించాలి అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కొంతవరకు మాత్రమే మన బుద్ధితో మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా మన బుద్ధితో ఊహించలేనటువంటి విషయాలు శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని గురుముఖతఃనే మనం తెలుసుకోవాలి. అలాగే ఆ గురువు తన గురువు నుంచి తెలుసుకొని ఉండాలి. ఆ గురువు తన గురువు నుంచి, తన గురువు నుంచి, తన గురువు నుంచి ఇలా ఎక్కడికి వెళ్తుంది? ఆ గురువు ఆయన యొక్క గురువు, ఆయన యొక్క గురువుని ఇలా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. ఈశ్వరుడికి మళ్ళీ ఇంకో గురువు లేరు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ వైదిక విద్య అనేది ఏదైతే ఉందో, లౌకికమైన విద్యల విషయం వేరు, కానీ వైదికమైనటువంటి విద్య అనేది ఏదైతే ఉందో దీంట్లో గురుముఖతః మనం ఉపదేశం పొందడం అనేది చాలా అవసరం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎంత సామర్థ్యం ఉన్నా కూడా
కొన్ని విషయాలు ఇంకా సూక్ష్మమైనటువంటి శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని మనం గురుముఖతనే తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రంథాల్లో కూడా అన్ని విషయాల్ని చెప్పరు, ముఖ్యమైనటువంటి విషయాల్ని మాత్రం చెప్తారు. కానీ ఆ విషయాన్ని అక్కడ ఎందుకు చెప్పారు, దాని మూలం ఏమిటి అనేదాన్ని అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది గ్రంథముల ద్వారా రాదు, ఉపదేశముల మూలకంగానే ఆ జ్ఞానం అనేది రావాలి. ఆ ఉపదేశం అనేది మనకి లభించాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి గ్రంథాల్లో చెప్పబడేటటువంటి విషయాలు కొన్ని, ఎందుకంటే అన్ని విషయాల్ని గ్రంథాల్లో చెప్పలేరు, అలా చెబుతూ పోతే గ్రంథం అనేది చాలా పెద్దదైపోతుంది. కాబట్టి అన్ని విషయాల్ని చెప్పరు, ముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్తారు. ఆ విషయాలకి మూలంగా కొన్ని విషయాల్ని ఉపదేశ పరంపరలో వస్తాయి, కొన్ని విషయాలు గ్రంథ పరంపరలో వస్తాయి, కొన్ని విషయాలు ఉపదేశ పరంపరలో వస్తాయి. కాబట్టి ఎక్కడ ఏ విషయం అనేది దాని వెనక ఉన్నది అనే దాన్ని మనం నిర్ణయించలేం. కాబట్టి అది గురుముఖతః అధ్యయనం చేసినప్పుడు మాత్రమే గురువు దాన్ని చెప్పగలుగుతాడు, గురుముఖతః మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి గురుముఖతః అధ్యయనం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో ఇంటర్నెట్లో అక్కడంతా ఏదో పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, గోప్యంగా ఉండవలసిన విషయాల్ని కూడా అక్కడ చెప్తున్నారు అని అంటున్నారు. కానీ అవి కూడా వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా లేదా ఏమిటి అనే దాన్ని తెలుసుకొనే మనం ఆ విషయాల్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏదో పుస్తక రూపంలో ఉన్నదాన్ని ఇప్పుడు అందరూ చూసేట్టుగా ఏదో ఇంటర్నెట్లో పెట్టారు, అందరూ చూస్తున్నారు. అందరూ చూసినా కూడా అక్కడ ఏదో విషయం ఉంది సరే, ఆ పుస్తకంలో ఉన్న విషయం ఉంది సరే, కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ గురుముఖతః సాంప్రదాయికమైనటువంటి గురుముఖం నుంచే మళ్ళీ మనం తెలుసుకోవాలి. అది నాకు అవసరం లేదు, నేను ఇక్కడ ఏదో ఉంది కదా దాన్ని చూసే ఏదో సాధన చేసేస్తాను అంటే మాత్రం అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రతి విషయంలో ఇది ఒట్టి శాస్త్రముల యొక్క విషయంలో మాత్రమే కాదు, లౌకికమైనటువంటి విషయాల్లో కూడా అంతే. అందుకే ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఏంటంటే ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా ధార్మికుడు, ఆయనకు ఉన్నటువంటి కోట్ల ఆస్తుంది, దానిలో చాలా అంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ మంచి పనులకు ఉపయోగిస్తూ ఉండేవాడు. అలా ఆయన చాలా పనులు, ఊళ్ళో చాలా మంచి దేవస్థానాలు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, చెరువులు తవ్వించాడు, అన్నదాన సత్రాలు కట్టించాడు, అన్నీ చేశాడు. ఆయన అదంతా చేసి ఊళ్ళో ఒక పెద్ద శివాలయం ఉంది, ఆ శివాలయానికి ఒక పెద్ద రాజగోపురం కట్టించాడు. ఆయన కట్టించాడు, అంతా అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ఆయన జీవితం అయిపోయింది, ఆయన పోయినాడు. తర్వాత ఆయన పిల్లలు ఉన్నారు. అయితే ఈయనకున్నటువంటి ధార్మిక బుద్ధి ఆ పిల్లలకి లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక్క ధర్మాచరణ చేయరు, ఉన్నటువంటి ఆస్తిని మొత్తం వాళ్ళ భోగాలకి అనవసరమైనటువంటి పనులకు ఖర్చు పెట్టారు. ఆస్తి మొత్తం కరిగిపోయింది, ఒక్క మంచి పని చేసింది లేదు, ఎంత లేదు, మొత్తం ఆస్తిని కరిగించేశారు. మొత్తం ఆ అనవసరమైనటువంటి పనుల్లోనే ఆస్తి మొత్తాన్ని నాశనం చేసేశారు. ఇంకా వాళ్ళకి ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఇంత ఐశ్వర్యంలో పెరిగి ఆ ఆస్తులన్నింటినీ కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి అదే అలవాటైపోయి ఇప్పుడు డబ్బులన్నీ ఆస్తి అంతా కూడా ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సుఖాలు అవన్నీ లేక చాలా ఇదైపోయారు వాళ్ళు. అయ్యో ఇవి ఏం చేసి ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా బతకాలి మనం, ఈ సుఖాలను అనుభవించి అదే అలవాటైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమో దానికి చేతిలో డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళంతా కూడా చాలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా కూడా ఏమీ దొరకలేదు. అన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఏమీ దొరకపోయేసరికి చివరికి ఒక ఆలోచన చేశారు. ఏమిటి అనంటే, ఉన్న ఆస్తంతా అయిపోయింది, బహుశా మా నాన్న ఎవరికైనా అప్పులు ఇచ్చుంటాడు కదా, ఆ అప్పులు ఇచ్చినప్పుడు ఆ అప్పుల్లో కొంతమంది తీర్చారు, కొంతమంది తీర్చని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ అలా ఎవరైనా తీర్చని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల వడ్డీతో సహా మొత్తం వసూలు చేస్తే మళ్ళీ కొంత డబ్బు వస్తుంది, దాంతో మళ్ళీ హాయిగా సుఖంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆ లెక్కల పుస్తకాలన్నీ తీసి వెతకడం మొదలెట్టారు. ఏమీ దొరకలేదు. చివరికి మొత్తం ఎక్కడా లేదు, అందరూ అప్పులన్నీ కూడా. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన చాలా తెలివైనవాడు కాబట్టి అప్పుల్ని ఇచ్చేసి సరైన సమయంలో మళ్ళీ వసూలు చేసేస్తూ ఉండేవాడు ఆయన. కాబట్టి ఎక్కడా కూడా అప్పులు లేవు, ఎవరికి ఇచ్చినటువంటి అప్పులు బాకీలు లేవు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా ఏమీ లెక్క దొరకలేదు. చివరికి ఒక్కచోట మాత్రం ఒక వాక్యం ఏమి రాసింది అని అంటే, ఈ ఊరి యొక్క రాజగోపురం ఏదైతే ఉందో, ఆయన కట్టించినటువంటి రాజగోపురం ఏదైతే ఉందో, ఆ రాజగోపురం కింద ఒక 2 కిలోల బంగారం ఉంది అని ఆ రాజగోపురం కింద ఒక ముహూర్తం, ఒక రోజు చెప్పారు. ఫలానా మాసంలో ఫలానా తిథిలో ఆ రాజగోపురం కింద 2 కేజీల బంగారాన్ని పెట్టడం జరిగింది అని ఒక మాట అక్కడ రాసింది. అది చూడంగానే వీళ్ళకి ప్రాణం లేచొచ్చింది. మళ్ళీ అయితే రాజగోపురం కింద ఉందిట, ఎలాగైనా సరే దాన్ని. అయితే సమస్య ఏమిటి, రాజగోపురం కింద ఉంది అది, దాన్ని తీయాలంటే రాజగోపురం మొత్తం పడగొట్టాలి. వీళ్ళు ఏం చేశారు అంటే, మేము ఆ రాజగోపురాన్ని పడగొడతామని చెప్పి వెళ్ళారు. అప్పుడు ఊరు వాళ్ళంతా ఆపారు వాళ్ళని. ఎందుకంటే ఊరి వాళ్ళకి వీళ్ళ మీద ఏమాత్రం గౌరవం లేదు, తండ్రి మీద గౌరవం ఉండేది, వీళ్ళ మీద గౌరవం లేదు. పైగా ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం మంచి పనులు చేయకపోగా అనవసరమైనటువంటి పనులకి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఈ రాజగోపురాన్ని, దేవుడు వాళ్ళ నాన్న కట్టించిన రాజగోపురాన్ని పడగొట్టడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి వాళ్ళంతా వీళ్ళని కొట్టడం మొదలెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఒక వయస్సు అయిన ఆయన అక్కడికి వచ్చాడు, ఆ ఊరికి వచ్చాడు. ఈయనెవరు, ఆ వయస్సు అయిన ఆయన ఎవరంటే వీళ్ళ తండ్రికి స్నేహితుడు. ఆయన అంతా కలిసి వ్యవహారాలన్నీ చేస్తూ ఉండేవాడు. ఆయన వచ్చాడు, ఏం జరుగుతుంది ఏమిటంత చూస్తే వీళ్ళని ఇలా కొడుతున్నారు ఊరి వాళ్ళంతా.
అప్పుడు ఏమైందనంటే ఆయన ఆపాడు, వాళ్ళందరినీ ఆపాడు. ఏమిటి ఆపి అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ పిల్లలు ఏం చేశారు అని అంటే, ఆ ఊరి వాళ్ళు మీరు రాజగోపురాన్ని ముట్టుకోకూడదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు గొడవ చేసి ఇది మా నాన్న కట్టించిన గోపురం కాబట్టి మేము ఏదైనా చేస్తామని చెప్పి వీళ్ళు బలవంతంగా గోపురాన్ని పడగొట్టేశారు. వీళ్ళు లోపలంతా తీసి తవ్వి చూశారు, ఏమీ దొరకలేదు. దాంతో ఇంక ఊరి వాళ్ళకి చాలా కోపం వచ్చి వీళ్ళని బాగా కొట్టడం మొదలెట్టారు, చావు కొట్టడం మొదలెట్టారు. ఇంతలో ఆయన వచ్చాడు, సరైన సమయానికి ఆయన వచ్చాడు, వచ్చి ఆపాడు. ఏం జరిగింది మొత్తం విషయం అంతా తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకే ఒకసారి ఆశ్చర్యం వేసింది, అదేమిటి నా స్నేహితుడు ఇలా రాసి పెట్టాడేమిటి, ఇలా రాశాడు, సరే రాశాడు, కానీ వెతికి చూస్తే మాత్రం దొరకలేదు. మా స్నేహితుడు ఆయన ఏం తెలివి తక్కువ వాడు కదా, ఇలా రాశాడంటే దీని వెనకాల ఏదో సూక్ష్మం ఉండాలి, కాబట్టి ఇక్కడ ఏదో విషయం ఉంది అని చెప్పి ఏమన్నాడు అని అంటే, ఆ ఊరి వాళ్ళకి చెప్పాడు ఈయన, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి, ఒకవేళ నేను ఎలాగైనా సరే ఆయన ఎందుకు రాశాడో ఒకసారి ఆలోచిస్తాను, దీని వెనకాల ఏదో కారణం ఉంటుంది, ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక నేను దాన్ని కనిపెట్టలేకపోతే నా చేతుల మీదుగా మళ్ళీ మొత్తం రాజగోపురాన్ని నేను కట్టించిస్తాను అని వాళ్ళందరికీ మాట ఇచ్చి ఆ గొడవను అక్కడికి ఆపించి ఆయన వెళ్ళాడు. ఆ 2 రోజులు బాగా ఆలోచించాడు, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా రాశాడు, ఒకవేళ రాసినా కూడా మరి వెతికితే ఉండాలి కదా, దొరకలేదు, కానీ రాసి పెట్టాడు, ఇక్కడ ఏదో విషయం ఉంది అని బాగా ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఆయనకి తెలిసింది. తర్వాత వచ్చాడు, ఊరి వాళ్ళందరినీ పిలిచి అన్నాడు, ఇప్పుడు నేను చెప్పలేను, ఇంకొక 2 నెలలు సమయం కావాలి అని అన్నాడు. ఎందుకు అని అన్నారు. దాంట్లో ఒక సమయం రాశాడు, ఆ సమయం వచ్చేంత వరకు ఆగాలి అని అన్నాడు. సరే సమయం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, ఆ రాజగోపురం ఎక్కడైతే ఉండేదో అంటే దాని యొక్క ఆ నీడ, రాజగోపురం పొడుగ్గా ఉంటుంది కదా, దాని నీడ ఫలానా చోట పడుతుంది. అందులోనూ సూర్యుడు అటు ఇటు సంచరిస్తున్నప్పుడు ఈ దక్షిణాయనం ఉత్తరాయణంలో సూర్యుడి గతి అటు ఇటు మారుతూ ఉంటుంది. అప్పుడు ఆ నీడ కూడా అటు ఇటు మారుతుంది. ఆ ఫలానా మాసంలో ఫలానా రోజున ఆ రాజగోపురం యొక్క నీడ అనేది ఎక్కడైతే పడుతుందో అక్కడ తవ్వి చూడండి అని చెప్పాడు. అక్కడ తవ్వినప్పుడు అక్కడ బంగారం దొరికింది. అంటే ఆయన ఏం చేశాడంటే 2 నెలల సమయం అక్కర్లేదు. ఆయన ఏమన్నాడు అని అంటే, ఆ తిథిలో రాజగోపురం యొక్క నీడ ఎక్కడ పడుతూ ఉండేది, అది ఉన్నప్పుడు అది ఎక్కడ పడేది అనే దాన్ని గుర్తించి అక్కడ తవ్వి చూడండి అని అన్నాడు. తవ్వితే అక్కడ బంగారం దొరికింది. ఆయన ఆ పెద్ద మనిషి ఆయన బంగారాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు అని అంటే, ఇప్పుడు రాజగోపురం కట్టించాడు, అయిపోయింది, ఇంకా కొన్నేళ్ళు అయిన తర్వాత ఇదేమైనా జీర్ణం అయిపోయింది అని అంటే మళ్ళీ దాన్ని కొత్తగా కట్టించాలంటే ఆయన పాపం అంత ఆలోచించాడు, అంత ధార్మికుడు ఆయన. మళ్ళీ అప్పుడు కనుక మళ్ళీ రాజగోపురం కట్టించాలంటే ఎలా కట్టించాలి, దానికి డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే ఇబ్బంది ఊరు వాళ్ళకి రాకూడదని చెప్పి ఈ గోపురాన్ని కట్టించడమే కాకుండా దానికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా అక్కడ పెట్టాడు. అలాగని నేను ఇక్కడ ధనం పెట్టాను అని చెప్పి అందరికీ నేరుగా చెప్పేసేస్తే మళ్ళీ అది కుదరదు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఇలా రాసి పెట్టాడు. మరి ఆ విషయం ఈ మిత్రుడికి ఎలా తెలుసు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అందరూ అడిగారు మీకు ఎలా తెలుసండి ఈ విషయం అని అడిగారు. అప్పుడు ఈయన అన్నాడు, నేను వాడు మేమిద్దరం మిత్రులమే కదా, మేము ఈ రకంగా చాలా వ్యవహారాలు చేశాము. ఇలా వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఆ ధనం ఏదైతే ఉంటుందో దాన్ని దాచిపెట్టుకోవడానికి ఇవన్నీ మా మార్గాలు. ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి అని అంటే, వాడిలాగా ఆలోచించేవాడికి అర్థమవుతాయి. ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఊరికే అక్కడ ఏదో రాసుందన్నంత మాత్రాన్ని దాన్ని పెట్టుకొని మనం ఏమీ చేయలేం. అలా చేస్తే కనుక మనకు ఆ ఫలం రాదు. వాడు ఎలాగైతే ఆలోచిస్తాడో నేను అలాగే మేమిద్దరం కలిసి వ్యాపారం చేస్తుండేవాళ్ళం. ఇలా ధన సంగ్రహం చేయడానికి, ధనాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా రకరకాల ఉపాయాలు. కాబట్టి ఈ రకంగా మేమిద్దరం చాలా చేస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి బహుశా ఇలా ఉండుండొచ్చు అని నేను ఆలోచన చేశాను. అందుకే అక్కడ తీసి చూసినప్పుడు అక్కడ దొరికింది. అంటే అక్కడికి ఏమైంది అంటే, ఆయన పుస్తకంలో రాసిన పెట్టాడనేది వాస్తవం, కానీ ఆ మాటకు అర్థం ఇది. రాజగోపురం అంటే నేరుగా రాజగోపురం కింద అని అర్థం, రాజగోపురం యొక్క నీడ అని అర్థం. అయితే ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఆయన రాజగోపురం కింద అని, ఇప్పుడు రాజగోపురం పడగొట్టేసరికి కింద చూస్తే ఏమీ దొరకలేదు. ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? ఆ రకంగా ఆలోచించేటటువంటి వాడు, ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆయనతో పాటు ఉన్నటువంటి వాడు, ఆయనతో పాటు వ్యవహారం చేసి మొత్తం ఆయన స్వభావం, ఆయన ఏమిటి విషయం అంతా తెలిసినటువంటి వాడు ఈయన. కాబట్టి ఈయన నుంచి ఆ విషయం తెలుసుకోగలిగారు. కాబట్టి అంటే అక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, లౌకికమైనటువంటి విషయాల్లోనే ఇలా ఉంటుంది. ఇంకా శాస్త్రీయమైనటువంటి విషయంలో గురువు యొక్క ఉపదేశంతోనే మనం సరైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒట్టి పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే తీసుకొని ఇది ఇలాగా అని మనం నిర్ణయం చేయలేము అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి లోకంలోనే ఎన్నో విషయాలు ఇలాంటివి ఉంటాయి. నేరుగా అక్కడ ఉన్న మాటను అలాగే తీసుకొని మనం వెళ్ళాము అంటే పని జరగదు. దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ మాట వెనకాల ఒక అర్థం ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది అని అంటే, ఆ పరంపరలో వచ్చినటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా తత్వంలోనూ అంతే. కాబట్టి గురువు యొక్క ఉపదేశం మనకి ఎంత బుద్ధి సామర్థ్యం అనేది ఉన్నా కూడా కొంతవరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాము.
సంపూర్ణంగా విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే దానికి గురువు యొక్క మార్గదర్శనం అనేది ఆవశ్యకం. కాబట్టి ఏమున్నా కూడా గురుముఖతః మనం ఉపదేశాన్ని పొందాలి. ఆ గురుముఖత ఏవేవో అనువాదాలు ఉన్నాయి, ఏవో పుస్తకాలు ఉన్నాయి, అనువాదాలు వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాటన్నింటినీ పెట్టుకొని అవన్నీ కూడా మనం ఆలంబనగా తీసుకోవాలి. కానీ మళ్ళీ అంతిమంగా ఉపదేశం మాత్రం గురువు నుంచే తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి చక్కగా గురువు యొక్క మార్గదర్శనాన్ని అందరూ కూడా పొందాలి అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.